అదనపు వరకట్నం కోసం భర్త అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారంటూ విశ్రాంత ఐపీఎస్ అధికారి కుమార్తె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో భర్త కార్తీక్ అత్తింటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి కార్తీక్ అనే వ్యక్తిని 2024 అక్టోబర్ 26న వివాహం చేసుకుంది. ఆ సమయంలో భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర కానుకలు అందించినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు మళ్లీ అదనపు వరకట్నం కోసం భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐపీఎస్ అధికారి కుమార్తె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో భర్త కార్తీక్ అత్తింటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి కార్తీక్ అనే వ్యక్తిని 2024 అక్టోబర్ 26న వివాహం చేసుకుంది. ఆ సమయంలో భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర కానుకలు అందించినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు మళ్లీ అదనపు వరకట్నం కోసం భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.